ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను అన్నాను, నా జీవితంలో మరుపురాని రోజు చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 ఎంఎస్ఎంఈ పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే ఏపీఐఐసి 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు, ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 74 సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం. 2,39,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం చేసే పనుల వల్ల 2 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు, ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం, మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 సంస్థలు చొప్పున 28 సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ, యువతందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్రీన్ కో, అలయన్స్ టైర్, అదే మాదిరిగా సియాల్ సోలార్, జయరాజ్ ఇస్పాత్,
రిలయన్స్ బయో ఎనర్జీ, రిలయన్స్ ఇప్పుడే మీరు చూశారు ఏవైతే కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు. లారస్ ల్యాబ్స్, ఇండిక్యూబ్ వంటి సంస్థలను ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు టెక్నాలజీది. నేను ఈరోజు మాట్లాడడం కాదు, 30 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం చెప్పిన వ్యక్తినని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు చెప్తే ఎవరూ నమ్మలేదు. కొంతమంది ఎగతాళి చేశారు. నన్ను 420 అయ్యారు, వాళ్ళు 420లుగా మారిపోయారు. అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే 6-7 దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు. అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. ఎక్కడ పెట్టాలో ఆలోచించే లోపలనే ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది. దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతటితో ఆగలేదు. క్వాంటమ్ వ్యాలీ అన్నాను. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో 1-2 దేశాలే అమెరికా, జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం. ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చాం. అందుకే గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇక్కడే రిలయన్స్ వచ్చారు, బయోఫ్యూయల్ పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్ పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా హైడల్ కింద పంపుడ్ స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. టెక్నాలజీలు ఇంతే కాదు, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం. డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు, సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలనో చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.